నమస్తే అండి. నమస్తే. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారండి పక్కా. అలాగే జగన్ గారు మేనిఫెస్టో చెప్పారు. ఎవరు మేనిఫెస్టో నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు నమ్ముతారండి? 2014 నుంచి 19 దాకా ఎన్నో హామీలు ఇచ్చాడు. 2018 నుంచి 19 సంవత్సరాలు 600 హామీలు ఇచ్చాడు. ఏ రోజన్నా ఆ హామీ ఒక్కటన్నా నెరవేర్చారా? కనీసం ఆయన సెలవులు డ్వాక్రా మహిళలకు సెలవులు ఇస్తా అన్నాడు. తర్వాత వచ్చేసి మాకు ఆడపిల్లలు పుడితే నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. 2018లో ఒకరు పుట్టారు, 19లో ఒకరు పుట్టారు. 2 ఆడపిల్లలకి 25,000 వేస్తా అన్నాడు. ₹1 వేయలేదు ఆయన. కనీసం మా అకౌంట్లో వేస్తాను 25,000 చూసుకుంటే కనీసం ₹1 కూడా వేయలేదు ఆయన. ఆయన ఎందుకు వస్తాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ సీఎం అవుతారు. ఆయన 175 సీట్లు ఆయన టార్గెట్ పెట్టాడు. ఆయన టార్గెట్ ఎప్పుడు గురి అవ్వదు. ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళు ఎంతమంది ఏకమైనా సరే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేసిన అంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజంగానే చేశారా? జరిగాయండి. ఇంతకుముందు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వేయాలంటే కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే స్కూల్ ఎప్పుడు కూడా బాగుండి కాదు, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. ఈవేళ నాడు నేళ్ళలో మా విలేజ్, మాది మర్రిపాలెం, నాదవరం మండలం. మా విలేజ్లో ఇవాళ మా స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్కడ కూడా సరిపోవు. ఈవేళ మా స్కూల్ చూస్తే అంగరంగ వైభవంగా నాడు నీళ్ళు బాగా కొన్ని లక్షలు పెట్టి 20 లక్షలు 15 లక్షలు పెట్టి నాడు నీళ్ళు శుభ్రంగా ఇవాళ భోజనం కానీ, జగనన్న గోరుముద్ద కానీ, వాటర్ స్పెషల్ కానీ, బాత్రూమ్ కానీ చాలా చక్కగా ఉన్నాయి ఇవాళ. ఇంకంతకంటే ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేయడానికి? టీడీపీ కూటమి మేనిఫెస్టోకి బీజేపీ మాకు సంబంధం లేదంటుంది. దీన్ని ప్రజలు నమ్ముతారా? మరి 2014, 19లో ఆయన ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఇందులో ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఏమీ చేయలేము వాళ్ళు. కానీ ఇవాళ సంవత్సరానికి 12 లక్షల కోట్లు అవుతుందంట ఇవాళ చంద్రబాబు పెట్టి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మన రాష్ట్ర ఆదాయం 3,50,50 లక్షలు సంవత్సరం వచ్చేసరికి. మరి ఎక్కడి నుంచి తెస్తాడు ఇవన్నీ 12 లక్షల కోట్లు? ఆయన జోబులో ఏమైనా తెస్తాడా? ఇది ఆంధ్రప్రదేశ్ డబ్బు మళ్ళీ ఇక్కడ మనకు వచ్చే కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అయితే కానీ మనకు వచ్చే ట్యాక్స్లు అయితే ఈ డబ్బులు ఇవ్వగలరు తప్ప ఆయన సొంత నిధులు అయితే ఎక్కడి నుంచి తేడు. దయించి అవి అయితే అబద్ధాలు. ఎట్టి పద్ధతిలో కూడా ఆయన చెప్పిన అబద్ధాలు చెప్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్లు ఎలా చెప్పాడో మళ్ళీ అవన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి గతంలో పోల్చుకుంటే 2014 నుంచి 2019 చంద్రబాబు పరిపాలనలో నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అందరినీ ఎగరగొట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే నిరుద్యోగ భృతి ఇప్పుడు ఇస్తానంటున్నారు. ప్రజలు నమ్ముతారా దీన్ని? ప్రజలు నమ్మలేదండి. ఇవాళ మేనిఫెస్టో ఎందుకు పెట్టొద్దన్నారు నరేంద్ర మోడీ? నా ఫోటో ఎందుకు పెట్టొద్దన్నాడు ఆయన తెలుసు. ఎందుకంటే 2014, 19లో మనం ఏమీ చేయలేకపోయాం కాబట్టి. కానీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చంద్రబాబు, దయించి నా ఫోటో పెట్టకు. నా ఫోటో పెడితే మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ జనం దగ్గర మళ్ళీ నన్ను విధంగా చూస్తారు. దయించి మా ఫోటో పెట్టొద్దు. నువ్వు చెప్పిన హామీలు ఎవరు కూడా నమ్మరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అబద్ధాలు 2014, 19లో ఎలాగ అబద్ధం ఆడాడో మళ్ళీ ఇప్పుడు గద్దెక్కాలి ఏదో అబద్ధం ఆడి ఆంధ్ర ప్రజలు మోసం చేయడానికే ఆయన మళ్ళీ మేనిఫెస్టో అని ఒక రూపకల్పన తీసుకొచ్చి లేనిపోని అన్ని 12 లక్షల కోట్లు అన్నీ పెట్టి కనీసం ఆయన ఏమి చేయకపోయినా ఇంకా నేనేదో చేస్తాను. సంపద ఎలా సృష్టిస్తావు నువ్వు? 2014, 19 నువ్వు సంపద సృష్టించలో పోయావా? ఈవేళ నువ్వు సంపద ఎలా సృష్టించేస్తావు? మన ఇంట్లో డబ్బులా? 1 ఎకరం అమ్మేసి 2 ఎకరాలు అమ్మేయడానికి నువ్వు మనం తెచ్చేయడానికి అది కాదు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఎలా తెచ్చారో ఆయన తెచ్చారు. ఆయన తగ్గ ఎంతవరకు తెచ్చారో ఏ విధంగా చేయాలి అంతవరకు చేయరు తప్ప నువ్వేం చేయగలవు? నువ్వేమీ చేయలేవు. ఏటో అబద్ధాలు ఆడి నేను ఏమైనా గద్దె ఎక్కాలా, మళ్ళీ వీళ్ళందరినీ కలుపుకొని ఏకమై నేను ఏదో ఇక్కడ సీఎం అయిపోవాలనుకున్నా తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. సరే, జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు. మరి కూటమేమో మిగతా వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో? ఇక్కడ వారు వన్ సైడ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 175 గెలిచి తీరుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీరుతాం కూడా చెప్తాం మేము. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా మేము కనీసం ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నాం. క్యాన్వాసింగ్కి వెళ్ళి మామూలుగా అడుగుతున్నాం. ఏంటి పరిస్థితి అంటే ఒక ఇంటికి 2 లక్షల నుంచి 3 లక్షల సంవత్సరానికి ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షలు 4 లక్షలు ప్రతి ఇంటికి అందింది. జగన్మోహన్ రెడ్డి కోటేస్తారా? లేకపోతే వేరే మామూలుగా డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోటేస్తారా? అంటే డబ్బులు ఇచ్చారనే కాదు, సంక్షేమ పథకాలు ఎంత అందిందో అభివృద్ధి కూడా అంతే జరిగింది. మా గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అదే హాస్పిటల్. మా ఇంటికి వచ్చి నాకు ఏ జబ్బు ఉందో ఇవాళ గవర్నమెంట్ డాక్టర్ వచ్చి మా ఇంటికి వచ్చి వస్తున్నాడు. ఇంతకుముందు ఏమైపోయారు వీళ్ళందరూ? కనీసం కరోనా టైంలో ప్రతిపక్షం ఉన్నది ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మేము ఏదో చేద్దాం అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఇక్కడ. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.